మరి కోల్కతాలో జరిగినటువంటి అసాంఘిక సర్వసభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం. ఒక తల్లి లాంటిది, ఓ అక్క లాంటిది, ఓ చెల్లి లాంటిది, మన కుటుంబంలో ఎంతో ముఖ్యమైనటువంటి మన భారతదేశము గర్వించేటువంటి మహిళల పైన జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీ క్వాకరీ తెలంగాణ స్టేట్ చైర్మన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం మొత్తం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలని ఐఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయం పైన 17వ తారీఖు అంటే రేపొద్దున 6 గంటల నుంచి 18వ తారీఖు 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు, ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర సర్వీసెస్ తప్పించి మిగతా సర్వీసెస్ అన్నింటినీ బంద్ చేస్తున్నాము. కోల్కతాలో జరిగినటువంటి అమానుషమైనటువంటి అసాంఘికమైనటువంటి రేపు మరియు మర్డర్ ఒక బాధాకరమైన విషయం. సర్వత్రా భారతదేశం మొత్తం కూడా ఈ విషయం మీద అందరూ ఎంతో చింతిస్తున్నటువంటి, వైద్య ప్రపంచాన్ని మనస్తాపానికి గురి చేసినటువంటి సంఘటన. ఒక ఆడకూతురు, ఒక తల్లి లాంటిది, ఒక చెల్లి లాంటిది, ఒక అక్క లాంటిది. అలాంటి ఒక ఆడకూతుర్ని భయంకరంగా మరి గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఈ అసాంఘికమైనటువంటి కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ విషయమై రేపు 17వ తారీఖున 6 గంటల నుంచి 18వ తారీఖున 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సర్వీసెస్ మినహాయించి మిగతా సర్వీసెస్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం.